అక్కడికి మీ మొక్కుబడి చెల్లించాలనేగా తనకి ఏ సంబంధం లేకపోయినా నా భార్య 108 బిందెలతో అభిషేకం చేసింది. కాలి గాయమైతే కూడా భరించింది. ఇవన్నీ మీ ఫ్యామిలీ కోసమే కదా చేసింది. మరి ఇంకా ఎందుకండి ఇంత ద్వేషం మీకు? చూసారా చూసారా వాసుదేవకి మీ కళ్ళ ముందే నన్ను ఎలా ఎదిరిస్తున్నాడో. పదే పదే నా భార్య ఏం చేసింది నా భార్య ఏం చేసిందని వెనకేసుకొస్తూ మనకేదో గొప్ప మేలు చేసినట్టు మాట్లాడుతున్నాడు. చూసారా? అంటే ఆవిడ గారు చేస్తేనే గాని మనకు గతి లేదా? అందుకే గుళ్ళోనే ఎవరితో పడితే వాళ్ళతో అభిషేకం చేయించొద్దు అని మొత్తుకున్నాను. నా మాట మీరు విన్నారా? వాళ్ళ ఆవిడికి కాలికైన గాయం కూడా మన వల్లే అయిందంటాడేమో. అమ్మా, తన ఉద్దేశం అది కాదు. నిజానికి గుడిలో రాధ అభిషేకం చేయకపోయి ఉంటే గాయత్రి మొదలుపెట్టి ఆటంకం జరగడం వల్ల అరిష్టం జరిగేది. రాధ వల్ల ఆ దోషం పోయినట్లే కదా. అంత చేసినా తనను నిందించడం మనోహరికి నచ్చడం లేదు, అంతే. అంటే ఏమిట్రా, నువ్వు కూడా వాళ్ళకి వత్తాసు పలుకుతున్నావేంటి? అలా కాదత్తయ్య గారు. రాధకి మన కుటుంబానికి సంబంధం లేకపోవచ్చు, కానీ ఈ కుటుంబ క్షేమం గురించి ఆలోచించటంలో రాధ ఎప్పుడు ముందుంటుంది. అవునానమ్మా, అక్క బావ ఇద్దరు చాలా మంచివాళ్ళు. మీరందరి ముందు అకారణంగా కోపడతారు అత్తయ్య గారు. మేమంటే భరిస్తాం, ఇతరులు ఎందుకు భరిస్తారు? శబాష్, బాగుంది, చాలా బాగుంది. అంటే నేను తప్పు చేస్తుంటే మీరంతా తప్పనిసరి భరిస్తున్నారు, అంతే కదా? అమ్మా, అలా కాదు. ఈ ఇంట్లో ఇప్పటికీ ఎప్పటికీ నీ మాటే చెల్లుతుందమ్మా. అవునత్తయ్య గారు, మీ కోపానికి కారణం మీరు వాళ్ళని అర్థం చేసుకోలేకపోవడమేనని ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం, అంతే. నా కోపానికి నేను కారణాలేవి చెప్పక్కర్లేదు. వాళ్ళకి మీరందరూ సపోర్ట్ చేస్తుంటే వాళ్ళు మిమ్మల్ని ఎంత మాయం చేస్తున్నారో అర్థం అవుతుంది. నేను అరిచే అరుపులు మీకు వినబడుతున్నాయి గాని గతంలో జరిగిన నమ్మక ద్రోహాలు అవన్నీ మీరు మర్చిపోయారా? వాటిని ఎదుర్కొన్న తర్వాత కూడా ఇతరులని గుడ్డిగా ఎలా నమ్ముతారు? మీ గుడ్డి నమ్మకం వల్లే ఒకప్పుడు ఎంతో నష్టపోయాం. అదే మళ్ళీ జరగదని ఏమిటి గ్యారంటీ? నానమ్మా, ప్లీజ్ ఆవేశపడుకో. నీ బాధ నాకు అర్థమవుతుంది, కానీ నువ్వు అనవసరంగా భయపడుతున్నావు నానమ్మా. గాయత్రి, నీకేమీ తెలీదు, ఊరుకోమ్మా. దెబ్బతిన్న వాళ్ళకే తెలుస్తుంది గాయం తగిలితే బాధ ఎలా ఉంటుందో. ఈనాళ్ళకి నా ఇంటికి సంతోషం తిరిగొచ్చింది. ఈ సంతోషాన్ని మనసారా ఆస్వాదించే అదృష్టం కూడా లేదు. మన ఉనికి కొందరికి నచ్చడం లేదని తెలిసాక కూడా ఇంట్లో ఉంచడం దేనికో? ఎంప్లాయీస్ అంటే క్వార్టర్స్ లో ఉండాలి, ఇంట్లో కాదు. ఇది ఎంత దూరానికి దాపరిస్తుందో ఏమిటో. నువ్వు రా తల్లి, రా రా. సారీ మనోహర్, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, అమ్మకి కొంచెం సహనం తక్కువ. ఇట్స్ ఓకే సార్, అర్థమైంది. బట్ ఇట్స్ హర్టింగ్ సార్. మనోహర్ మనోహర్ మేడం, మనోహర్కి నేను నచ్చ చెప్తానులేండి. రాధా, నీకేం బాధగా అనిపించట్లేదా? మన అనుకుంటే బాధగా అనిపించదు మేడం.
మీ కుటుంబాన్ని యాక్సెప్ట్ చేసినట్టే బామ్మగారి కోపాన్ని కూడా యాక్సెప్ట్ చేసేసాను. బామ్మగారికి తన కుటుంబం అంటే చాలా ప్రేమ, అందుకే అలా మాట్లాడారు. నేను అర్థం చేసుకోగలను. థ్యాంక్ యూ రాధా. పర్లేదు సార్, నేను వెళ్ళి మనోహర్తో మాట్లాడతాను. మనోహర్, బ్యాగ్ సర్దుతున్నావేంటి? మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోవడం ఏంటి? ఎక్కడికి? ముందు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాక తర్వాత ఎక్కడికి వెళ్ళాలో ఆలోచిద్దాం. ఉద్యోగాల సంగతి మర్చిపోయావా? మన అవసరాలు మర్చిపోయావా? వెతికితే ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది. ఇక్కడుండి ఇన్ని అవమానాలు భరించక్కర్లేదు. రా మనోహర్, నా మాట విను. పెద్దావిడేదో అన్నారని ఒక్క క్షణం కూడా ఉండకూడదు. రా మనోహర్. వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నారా? మేడం, అది మాకు మీతో ఏం ప్రాబ్లం లేదు మేడం. కానీ బామ్మగారి మాటల్ని ఎంత లైట్గా తీసుకుందాం అనుకున్నా డైజెస్ట్ అవ్వట్లేదు. అర్థమైంది. మా అత్తయ్య గారి ప్రవర్తన మిమ్మల్ని బాధ పెట్టింది, ఒప్పుకుంటాను. కానీ ఏ చిన్న తప్పు జరిగినా సహించని మేము మా అత్తయ్య మిమ్మల్ని బాధ పెట్టేలా మాట్లాడుతున్నా కూడా గట్టిగా వద్దు అని చెప్పలేకపోతున్నావంటే ఎందుకని ఆలోచించారా? ఎందుకో నేను చెప్పనా? ఇప్పుడు చూస్తున్న ఆవిడ కాదు. నిజానికి మా అత్తయ్య గారు చాలా మంచివారు. లేని వాళ్ళకి లేదు అనకుండా దాన ధర్మాలు చేసేవారు. అందరినీ ప్రేమగా అభిమానంగా ఆదరించేవారు. కానీ మా మావయ్య గారు తన దగ్గర పనిచేసే ఉద్యోగుల్ని నమ్మి మోసపోయారు. అది ఆవిడికి మొదటి దెబ్బ. ఆర్థికంగా దెబ్బతిన్నాక అయిన వాళ్ళు, సహాయం పొందిన వాళ్లే ఎగతాళి చేశారు, తక్కువ చేసి మాట్లాడారు. ఆ తర్వాత నేను ఆయన కలిసి కుటుంబాన్ని నిలబెట్టి ఆస్తులు సంపాదించాం. గాయత్రి పుట్టింది. గాయత్రిని చూసుకుని తన ప్రపంచాన్నే మర్చిపోయేది. అప్పుడే కోలుకోలేని దెబ్బల గాయత్రి తప్పిపోయింది. తల్లిదండ్రులుగా గాయత్రి కోసం మేం పడిన బాధ కంటే అత్తయ్య గారు అనుభవించిన బాధే ఎక్కువ. ఆ బాధని మర్చిపోవడానికే ఒక్కచోట ఆగకుండా తీర్థయాత్రలు చేశారు. కనిపించిన దేవుళ్ళందర్నీ వేడుకుంది. గాయత్రి తిరిగి రావడంతో నా ప్రమేయం కంటే తన ప్రార్థనలే ఎక్కువ ఉన్నాయి. గాయత్రి దొరక్కపోయేసరికి తనలో బాధని కోపంగా మార్చుకుంది. మనుషుల్ని నమ్మడం, అభిమానించటం మానేసింది. జనాలందరూ స్వార్థంతోనే ఉంటారనే భ్రమని కాదు, భయాన్ని పెంచుకుంది. అందుకే తనిప్పుడిలా తన కుటుంబం పట్ల మరింత స్వార్థంతో ఉంటోంది. గాయత్రి తిరిగి రాగానే తనలో ప్రాణం లేచొచ్చింది. ఇన్నాళ్లకు సంతోషంగా ఉన్న తన కుటుంబంలో ఎవరి వల్ల ఎలాంటి ఆపదలు వస్తాయని అదే అభద్రతా భావంతో మీ పట్ల నిరాదరణగా ప్రవర్తిస్తోందే తప్ప నిజానికి తను కాదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకుంటారు కాబట్టి.
పైకి అంత గంభీరంగా కనిపించే బామ్మగారిలో ఇంత బాధ ఉంది అనుకోలేదు. మీరు ఈ విషయం చెప్పకపోయినా మేం వెళ్లే వాళ్ళం కాదు. ఎందుకంటే మాకు మీ ప్రేమ అభిమానం ముఖ్యం. మనోహర్ ఏదో ఆవేశపడ్డాడు అంతే. నీకొకటి చెప్పనా మనోహర్, జీవోత్సవంలో ఉన్న మా బ్రతుకుల్లోకి రాధ ఒక కొత్త జీవంలా వచ్చింది. తనొచ్చాక ఒక్కొక్క సంతోషం ఈ ఇంటికొచ్చింది. గాయత్రి రావడంతో సహా అన్నీ తన వల్లే జరిగాయి. ఈ కృతజ్ఞత మాకెప్పుడు ఉంటుంది. గాయత్రి నా కన్న కూతురే అయినా రాధ నా మనసుకి దగ్గరైన కూతురు. మా మనసులో తన విలువ ఎప్పటికీ మారదు. గాయత్రి తిరిగొచ్చినందుకు నేనెంత సంతోషపడినా రాధ దూరం అయితే నేనంతే బాధపడతాను. సారీ మేడం, రాధ అవమానాలు భరించడం చూడలేక వెళ్ళిపోవాలనుకున్నా. మిమ్మల్ని బాధ పెట్టుంటే క్షమించండి. మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నాకొక మాట ఇవ్వండి. ఏంటి మేడం? ఇంకెప్పుడు ఈ ఇంటిని గాని మమ్మల్ని గాని వదిలి వెళ్లాలనే ఆలోచన రానివ్వకూడదు. అలా వదిలి వెళ్ళమని మాటివ్వండి. నువ్వు నన్ను అమ్మలా భావించటం నిజమైతే, నేను నిన్ను అమ్మలా చూసుకుంటున్నాను అని నమ్మకం ఉంటే మాటివ్వు రాధా. మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళం మేడం, ప్రామిస్. రాధా, థ్యాంక్ యూ అమ్మ రాధా. థ్యాంక్ యూ మనోహర్. ఏమిటి? నీకేం పోయి కాలం వచ్చింది అలా భయపెట్టా? అది కాదు, గోడకి చెవి తగిలించి ఏం చేస్తున్నావా అని చూసా. ఆ రాధా మనోహర్లు ఇల్లు వదిలి వెళ్లిపోవాలని పోతుంటే మీ వదిన పోనివ్వకుండా ఆపి, పైగా ఎప్పటికీ పోనివ్వకుండా ఒట్టు వేయించుకుంది. వాళ్ళు వెళ్ళిపోతుంటే పోయే వాళ్ళని పోనీయకుండా ఏమిటే వాళ్ళ బాధ? ఇలాగే వదిలేస్తే ఆస్తిలో వాళ్ళకి కూడా భాగం పంచుతుంది. చివరికి మన రోషన్కి ఏమీ మిగలదు. వీళ్ళందర్నీ ఎలాగోలాగా దూరం చెయ్యాలి. మేడం, ఎవ్రీథింగ్ ఓకే కదా? ఎస్ మేడం. ఇంటర్ ఎగ్జామ్కి సెంటర్ ఇచ్చాం కాబట్టి ఇవాళ క్వశ్చన్ పేపర్కి వస్తారు. సో స్పెషల్ సెక్యూరిటీ కావాలి. పేపర్ లీక్ అవ్వకుండా చూసుకోవాలి. యా ఓకే, నేను అరేంజ్ చేస్తాను. ఎగ్జామ్కి ఏర్పాట్లన్నీ
పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకోండి. ఏమాత్రం మాట రాకూడదు. ష్యూర్ మేడం. వెయిట్. దేవకి ఇన్స్టిట్యూషన్కి కూడా సెంటర్ ఇచ్చారా? ఎస్ మేడం. ఇవాళే క్వశ్చన్ పేపర్కి వస్తారు. అక్కడే సెంటర్ అరేంజ్ చేశారు. రేపటి క్వశ్చన్ పేపర్స్ కూడా ఇవాళే అరేంజ్ చేశారు. ఏ మనకెందుకు లేటు? మేడం, టు బి ఫ్రాంక్, దేవకి ఇన్స్టిట్యూట్స్ అంటే వాళ్ళ నమ్మకం సేఫ్ అని. మిగిలిన ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కువగా పేపర్ లీక్ అవుతుందేమోనన్న భయంతో ముందు రోజు నైట్ మాత్రమే సెండ్ చేస్తారు, అంతేనా? ఎస్ మేడం. యూ కెన్ గో. థ్యాంక్ యూ మేడం. నీ విద్యా సంస్థలంటే అందరికీ ఎంతో నమ్మకం దేవకి. అలాంటి నీ ఇన్స్టిట్యూట్ నుంచే పేపర్ లీక్ అయితే పాపం ఆ నమ్మకం ఏమైపోతుందో. రామ్మా, పదండి. హాయ్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ మేడం. వెల్కమ్ మేడం. కంగ్రాట్స్ మేడం. కంగ్రాట్స్ మేడం. కంగ్రాట్స్ మేడం. కంగ్రాట్స్ మేడం. గాయత్రి, ఈయన మిస్టర్ కృపాకర్, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్. మిస్టర్ రావు గారు, హోమ్ సైన్స్ డిపార్ట్మెంట్. హలో అండి. హాయ్ మేడం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఎన్నో సంవత్సరాలుగా మీరంతా మా గాయత్రి విద్యా సంస్థల్లో అనుసంధానమై పనిచేస్తున్నారు. ఈ సంస్థ విజయం వెనక మీ అందరి కృషి, సపోర్ట్ మాకున్నాయి. మాకు అందించినట్టుగానే మా అమ్మాయి గాయత్రి కూడా మీ అందరి సపోర్టు ఉండాలి. థ్యాంక్ యూ. ఇక మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి. గాయత్రి, కాలేజ్ అంతా చూద్దాం పదా. సరే అమ్మా. అవును, రాధా మనోహర్ గారు కనిపించలేదు. వాళ్ళు ఏదో వర్క్లో ఉండుంటారమ్మా. మనం వెళ్ళి చూద్దాం పదా. నమస్తే మేడం. నమస్తే. ఇది కంప్లీట్ ఆఫీస్ బ్లాక్. కాన్ఫిడెన్షియల్ ఫైల్స్ ఎక్సెట్రా అన్నీ ఇక్కడే భద్రపరుస్తాం. నువ్విక్కడేం చేస్తున్నావు? సెంటర్కి క్వశ్చన్ పేపర్స్ వచ్చాయి సార్. రాధా మేడం, మనోహర్ సార్ లోపల సెట్ చేస్తున్నారు. ఓ అలాగా. గాయత్రి పద వెళ్ళి చూద్దాం. షూర్ కదా? ఐఎమ్ వెరీ ష్యూర్. ముందు నేను చెప్పినట్టుగా సెట్ చేయి. ఏంటి మనోహర్, ఇక్కడ కూడా రాధా తన మాట నెగ్గాలంటుందా? సరే. హాయ్ సార్. హాయ్ మేడం. హాయ్ రాధా. హాయ్ రాధా, ఎగ్జామ్ పేపర్ సెట్ చేశారా? ఎస్ మేడం. కీస్ తీసుకొని మీ దగ్గరికి రావాలనుకున్నాం, మీరే వచ్చారు. గాయత్రికి కాలేజ్ అంతా చూపిద్దామని తీసుకొచ్చాం. నెక్స్ట్ ఎలాగో అన్ని తనే చూసుకోవాలిగా. ఆల్ ది బెస్ట్ గాయత్రి. థ్యాంక్స్ రాధా. మేడం, కీస్. ఆల్రెడీ నా దగ్గర సెపరేట్ కీ ఉంది కదమ్మా, అది నీ దగ్గరే ఉంచు. పదండి, రూమ్ లాక్ చేద్దాం. యా.
ఏం చేస్తున్నావురా బడుద్దాయ్? రీల్స్ చూస్తున్నాను నానమ్మా. మాధవి, ఆ గారెలు చేయడానికి పప్పు నానబెట్టావా లేదా? ఆ పని మీదే ఉన్నాను అత్తయ్య గారు. అది అయిపోగానే బంగాళదుంపలు ఉడకబెట్టు. గాయత్రికి వేపుడంటే ఇష్టం. అలాగేనండి. ముందు వాటిని శుభ్రంగా కడుగు. అసలే నీకు బద్ధకం ఎక్కువ. శుభ్రంగా కడిగి బాగా నీళ్లు పోసి ఉడకపెట్టు. అవును, తిరిగి తిరిగి పనిచేసేది నేను, సోఫాలో కూర్చొని హ్యాపీగా ఆర్డర్స్ వేసేది ఆవిడ. నాకు బద్ధకమంట, నా కర్మ కర్మ. చపాతీలకి పిండి కలిపావా లేదా? అది రాత్రి కదండి. అబ్బా, ముందుగా చేసి పెట్టుకుంటే మెత్తగా బాగుంటాయి. టిఫిన్ చేశాక కాఫీ తేవాలని తెలీదా? దానికి స్పెషల్ గా అడగాల నిన్ను. కాఫీ కావాలంట, కాఫీ చెప్తానుండు. ఈ కాఫీ తాగి వారం రోజులు గది నుండి బయటికి రాకూడదు. అత్తయ్య, మీకోసం స్పెషల్ కాఫీ తీసుకోండి. నేను తర్వాత తాగుతానులే. ముందు మీ ఆయన అలసిపోయి వచ్చాడు, వాడికి ఇవ్వు. ఆయనకా? గాయత్రి గారు మీరా? ఏంటండి? గాయత్రి అంటే చాలు. దిస్ ఇస్ ఫర్ యూ మనోహర్. ఓ అదా, మీరు నా కోసం చీర సెలెక్ట్ చేశారు కదా, అందుకే నేను మీకు రిటర్న్ గిఫ్ట్ గా ఈ టీషర్ట్ తీసుకొచ్చాను. నచ్చిందా? నచ్చిందానా? అదిరిపోయింది.